హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక. ఈరోజు ట్రైలర్ వచ్చేసి ఎల్2 ఎంపవరన్. యాక్చువల్గా ఈ మూవీ అస్సలు టైటిల్ చెప్తాను, లూసిఫర్ 2 అనొచ్చు అండ్ తెలుగులో గాడ్ ఫాదర్ 2 అనొచ్చు. గాడ్ ఫాదర్ ఇంకా 2 రాలేదు కాబట్టి లూసిఫర్ 2 అని చెప్పుకుందాం. దీంట్లో హీరో వచ్చేసి మోహన్ లాల్ సార్ది లూసిఫర్ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి ఈ సినిమా అర్థమైపోతుంది, ఈ ట్రైలర్ కూడా అర్థమైపోతుంది. అండ్ డైరెక్టర్ వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమార్, తెలుసు కదా, సలార్ మూవీలో హీరో ఫ్రెండ్గా చేసిన అన్న. చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను లూసిఫర్ ఫస్ట్ పార్ట్ చూశాను అండ్ గాడ్ ఫాదర్ ఫస్ట్ పార్ట్ కూడా చూశాను తెలుగులో. సిమిలర్ స్టోరీ, కొన్ని చేంజెస్ ఉండొచ్చు, బట్ ఈ స్టోరీ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉందనిపించింది. కొన్ని ఈవెంట్లకు మోహన్ లాల్ సార్ ఎక్కడికైనా వెళ్తే సార్ని డైరెక్ట్ అడిగేటోళ్ళు, లూసిఫర్ 2 ఎప్పుడు అని. సార్ చెప్తున్నారు చేస్తాను, టైం ఉంది అని. అండ్ ఇదే రిపీట్ పృథ్వీరాజ్ సార్ కూడా తగిలింది. సలార్ మూవీ ఫంక్షన్స్కి వస్తుంటే అక్కడ కూడా అడుగుతున్నారు యాంకర్స్, సార్ లూసిఫర్ 2 ఎప్పుడు అని. సార్ ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు, అది జరగాలనుకున్నప్పుడు అది జరుగుతుంది అండ్ దానిపైన నేను వర్క్ చేస్తున్నాను, అది తొందరలో ఆ మూవీని తెస్తాను బయటికి అని చెప్పారు. అది తొందరలో సలార్ మూవీ అయిపోయిన వెంటనే పృథ్వీరాజ్ కుమార్ సార్ లూసిఫర్ 2 మీద ప్లాన్ చేశారు. స్టోరీ రాయడం, ఇంకా డిఫరెంట్గా దాని గురించి డెవలప్ చేయడం అన్నీ జరిగాయి. దాని తర్వాత ఇప్పుడు డైరెక్టర్ చేసైతే పృథ్వీరాజ్ సార్, హీరో వచ్చేసి మోహన్ లాల్ సార్. ప్రజెంట్ మనం ఇవన్నీ మాట్లాడుకుంటా ట్రైలర్స్ చూద్దాం. ట్రైలర్స్ చూసిన తర్వాత మిగతా అంతా కాస్ట్ అండ్ క్రూ ఏంటిది అనేది చూసి మాట్లాడదాం, ఓకేనా? నేను ప్లే చేస్తున్నాను. నా బిడ్డలు కాదు, నన్ను ఫాలో అయింది. నన్ను ఫాలో అయిన వాళ్ళెవరో వాళ్లే నా బిడ్డలు. పీకే రామదాస్ గారు మిగిల్చి వెళ్ళిన ఈ యుద్ధంలో ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా కూల్చాలని ప్రయత్నించింది నా ముందు నుంచొని ఎదిరించిన పీకే రామస్వామి అంటే అదే లూసిఫర్ ఫాదర్. కేరళలో కపట నాటకం వాడుతున్న వారందరూ నిర్ఘాంతపోయే ఒక వార్తని మనం వెంటనే వింటాం. और राजनीति एक धंधा है हमारे देश में. దందా నిజంగా, అది రాజనీతి దందానే. మనుషుల ప్రాణాల కంటే ఏ రక్త సంబంధానికైనా విలువ ఉంటుందని నేను అనుకోవడం లేదు. అసలేం ఉండదు. ఓహో, ఇతనున్నాడా? ఫుల్ యాక్షన్ నార్త్ క్యారెక్టర్ అంటే అతను వచ్చేస్తాడు. జిహాదీ గ్రూప్స్ వీళ్ళందరూ జనరల్లీ కేఏకి వ్యతిరేకులే. కేనా అంటే వెర్ ఇస్ సింగల్ చైనా. उसकी आंखें सब देख रही है. పితాకి పుత్రునికి మధ్యలో వికసించిన చీకటి. ఓ, ఇతను మన సలార్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ ఎంబురా. అస్సలు లుక్రా వచ్చాడా? దేవుడికి మహిమా స్తోత్రము కలుగునగాక. అది జాన్వి తర్వాత ఈ లోకంలో నాకు రక్త సంబంధికులు అనేవాళ్ళు ఒకరే ఉన్నారంట. పూర్వం ఎప్పుడో కేరళ రాష్ట్రంలో జస్ట్ ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అతన్ని చూసి ఎందుకు భయపడ్డాడు? అతను ఎమ్మెల్యే కాదురా, డాన్. స్టీఫెన్ నెడుంపల్లి కథలో ఉన్నాయి. డాన్ ఎమ్మెల్యే కాదు అతను, స్టీవ్ Face the world at Brahm. పెద్ద గ్యాంగ్స్టర్. దైవపుత్రుడే అన్యాయం చేస్తున్నప్పుడు సైతాన్ని కాక ఇంకెవరిని సహాయం అడగలరు? కొన్ని క్లోజులు సూపర్. అసలు యానిమి కాదు, ఫ్రెండ్ అంటున్నాడు. లూసిఫర్ జైద్ మసూద్ టెర్రరిస్టులా? we have to end this war. వార్ని ఎండ్ చేస్తున్నాడా? So Stephen, come back. ఏంట్రా Save your land. Save. సేవ్ ల్యాండ్ అంటే మన భూమిని మనం కాపాడమని అంటున్నాడు. ఓ అమ్మా, ఏమన్నా పెట్టాడు అసలు. పక్ అమ్మ, పృథ్వీరాజ్ అంటే అసలు క్యారెక్టర్ సూపర్ ఉందిగా. పెద్ద గ్యాంగ్స్టర్ తెలిసైతే
బాబా, ఓ మై గాడ్, పాక్, అరే మస్తు క్లోజ్, సూపర్ రా భాయ్, సూపర్ షాట్ అది, ఇద్దరిది మాత్రం సూపర్ షాట్. Who are you really? Lucifer. కమాల్ రా, ఏ తోపు డైరెక్టర్ రా, తోపు డైరెక్టర్. ఓ మై గాడ్, టైట్ క్లోజ్, టైట్ క్లోజ్ పెట్టాడు రా, కొన్ని షార్ట్స్ పెట్టాడు టైట్ క్లోజ్ మోహన్ లాల్ సార్కి అండ్ పృథ్వీరాజ్ సార్కి, అసలు సూపర్ సూపర్ అంటే సూపర్. అండ్ ఈ మూవీ వచ్చేసి మీకు అర్థమయ్యే ఉంటుంది, లూసిఫర్ మూవీ ఫస్ట్ పార్ట్ ఉంది, అండ్ గాడ్ ఫాదర్ సెకండ్ పార్ట్, మన ఫస్ట్ పార్ట్ ఉంది. అంటే తెలుగులో గాడ్ ఫాదర్, లూసిఫర్ అంటే మలయాళంలో. ఇది యాక్చువల్గా ఒరిజినల్ మూవీ వచ్చేసి మలయాళం స్టోరీ డెవలో అంతా అక్కడ నుంచే ఇక్కడికి వచ్చింది. అది లూసిఫర్ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి ఈ ట్రైలర్ అర్థమవుతుంది, ఈ స్టోరీ ఏంటి అన్నది. మీరు చూడకపోతే పోయి ఫస్ట్ లూసిఫర్ అన్న గాడ్ ఫాదర్ అన్న చూసేయండి, చూసేసిన తర్వాత ఈ ట్రైలర్ చూసినా మీకు చాలా నీట్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆషామాషగా కట్ చేయలేదు, 3 నిమిషాల 50 సెకండ్లు కట్ చేశాడు అసలు మొత్తం ట్రైలరు. ఎంత బాగుందంటే నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు చూడండి, లూసిఫర్ మూవీ మొత్తం ఎండ్ అయిపోయిన తర్వాత తను ఇస్తాన్బుల్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఆయన పెద్ద గ్యాంగ్స్టర్, వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడే అతను లూసిఫర్ స్టోరీ చెప్పినాను కొంచెం చిన్నగా, అంటే అక్కడక్కడ మొత్తం చెప్పట్లేదు, పంపిస్తాడు చదువుల కోసం. అక్కడ నుంచి వేరే కంట్రీస్ పంపిస్తాడు, పెద్ద సామ్రాజ్యాన్ని నిలబెడతాడు. ఆ స్టోరీని అక్కడ ఇండియాకి వచ్చి వాళ్ళ ఫాదర్ సీట్ని ఎమ్మెల్యేగా ఫుల్ఫిల్ చేసి మినిస్టర్ అంటే సీఎంగా కూర్చోవాలి. అక్కడ కొన్ని అన్ని గొడవలు అయ్యి అవన్నీ అయ్యి వాళ్ళ చెల్లికి వాళ్ళ తమ్ముడికి సంథింగ్ ఆ పార్టీ వదిలేసి తను మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటారు, ఎవరైనా చేస్తే వాళ్ళని అందరినీ స్మాష్ చేసేసి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతాడు లూసిఫర్ క్యారెక్టర్. అంటే అతను వెళ్ళిపోయిన తర్వాత నుంచి స్టోరీ స్టార్ట్ అయింది. అతను వెళ్ళిపోయారు, ఇప్పుడు ఇక్కడ ఏంది ఎవరు లేరు, వీళ్ళ చెల్లి అయినా తమ్ముడైనా అంతేం పవర్ ఉండదు. అంటే లూసిఫర్కి ఉన్నంత క్యారెక్టర్ పవర్ లేదు అసలు, ఆయన కను సైకిల్లో మొత్తం ఇది చేసేస్తారు, అలాంటి క్యారెక్టర్ లూసిఫర్ది. అయితే వాళ్ళ చెల్లి చేతిలో తమ్ముడి చేతుల నుంచి పగ్గాలు వేరే వాళ్ళు గుంజుకొని ఆ రాజకీయాలు మొత్తం అలజడులు చేసేసి, అంటే గొడవలు చేసేసి అంత నాశనం చేస్తుంటారు వాళ్ళ రాష్ట్రాన్ని, ఆ కేరళ రాష్ట్రాన్ని. అలా అంతా జరుగుతుంటుంది. లూసిఫర్ పెద్ద గ్యాంగ్స్టర్, డ్రగ్స్ మీద సంథింగ్ అలా అంతా దాన్ని నాశనం చేయడానికి, అంటే డ్రగ్స్ ఎవరు తీసుకోవద్దని దాన్ని నాశనం చేయడానికి యుఎస్ ఆర్మీతోని, మన రష్యన్ ఆర్మీ, ఇలా అందరితోని తను పెద్ద డాన్ కాబట్టి సామ్రాజ్యాన్ని మొత్తం ఎంపైర్ని చేస్తుంటాడు. అక్కడ డైలాగ్ తెల్లవాడు చెప్తుంటాడు, తను మోస్ట్లీ అందరికీ ఎనిమి, మనకు స్నేహితుడని, మనకు మిత్రుడని. ఓకే, అలా అంటే పెద్ద వార్ కూడా జరుగుతుంది కంట్రీస్ మధ్యలో కూడా, పెద్ద పెద్ద వార్లు. అంటే టెర్రరిస్టులు, ఐఎస్ఐ సంథింగ్ ఆ టెర్రరిస్టులు ఉంటారు కదా వాళ్ళకి అండ్ హీరో వాళ్ళందరికీ వార్ జరుగుతుంది. అంటే హీరో దగ్గర పెద్ద బెటాలియనే ఉంటుంది, ఒక చాలా పెద్ద పవర్. అలా స్టోరీని బిల్డ్ చేశారు. దాని తర్వాత ఇక్కడ మన కేరళ రాష్ట్రంలో వాళ్ళ సామ్రాజ్యంలో అంతా నాశనం చేస్తుంటే, ఇంకా నార్త్ నుంచి అంటే బీహార్ గ్యాంగ్ వచ్చేసి ఆ స్టోరీని మొత్తం ఇది చేసేస్తుంటారు. అంటే వాళ్ళ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేస్తుంటే అది చెవులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక డైలాగ్ వినిపిస్తుంటుంది ట్రైలర్లో, ఏమని అంటే, నువ్వు వెళ్ళు, సేవ్ ద అవర్ ల్యాండ్, నీ ల్యాండ్ను సేవ్ చేయి అండ్ యువర్ కంట్రీని కూడా సేవ్ చేయి, లేకపోతే నాశనం అయిపోతుందని చెప్తుంటాడు. అంటే అది ఆ సినిమాలో మీకు ఆ డైలాగ్ లాగానే కనిపిస్తుంది, కానీ ఆ డైలాగ్కి చాలా పెద్ద ఇది ఉంటుంది, యుద్ధమే నాకు తెలిసి. అండ్ ఇలా స్టోరీని ఒక్కొక్క షాట్ డెవలప్ చేశారు. అసలు సూపర్ డెవలప్. అసలు నేను మాత్రం దిమ్మ తిరిగిపోయింది. నేను లూసిఫర్ మూవీ చూశాను, నాకు చాలా నచ్చింది. దాని తర్వాత గాడ్ ఫాదర్ మూవీ చూశాను, గాడ్ ఫాదర్ చిరంజీవి సార్కి సేమ్ స్టోరీ, బట్ కొన్ని చేంజెస్ ఉంటుంది. అంటే గాడ్ ఫాదర్కి లూసిఫర్కి ఇక్కడ పెట్టేస్తే దీంట్లో కొన్ని పాయింట్స్ చేంజ్ చేస్తారు అంతే. సినిమా మొత్తం హ్యాజ్ ఇట్ అదే లైనప్, క్యారెక్టర్స్ మారుతుంటాయి. అంటే ఇక్కడ చిరంజీవి సార్ ఉంటే ఇక్కడ మోహన్ లాల్ సార్ ఉంటుంది, మోహన్ లాల్ సార్ ప్లేస్లో చిరంజీవి సార్, ఇలా
ఇక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్లేస్లో సల్మాన్ ఖాన్, ఇలా అంతా స్టోరీని బిల్డ్ చేసేసి డైలాగ్ వర్షన్స్ చేంజ్ చేసేసి అంతా చేంజ్ చేసి రాస్తారు. ఈ ఫస్ట్ పార్ట్ గురించి చెప్తున్నాను. అయితే మీరు నేను ఒక్కటే చెప్తున్నాను, లూసిఫర్ చూడకపోతే లూసిఫర్ చూసి ఈ సినిమాని చూడండి. ఎందుకంటే ఈ సినిమా మీకు అర్థం అవ్వాలంటే లూసిఫర్ ఫస్ట్ పార్ట్ చూడండి, లేకపోతే మన గాడ్ ఫాదర్ ఫస్ట్ పార్ట్ చూడండి. అయితే మీకు స్టోరీ అర్థమైపోతుంది. అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి గోకులం గోపాలన్, రైటర్ వచ్చేసి మురళీ గోపి. భలే రాశాడు అసలు, సూపర్ స్టోరీ రైటింగ్. అసలు ఈ సెకండ్ పార్ట్ మాత్రం ఇంకెక్కడికో వెళ్తుంది సినిమా. ఎక్కడంటే ఈ ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ బీభత్సంగా హిట్ అవుతుంది. అండ్ డిఓపి వచ్చేసి సుజిత్ వాసుదేవ్, సూపర్ అబ్బా. అసలు ఆ కొన్ని షార్ట్స్ పెట్టాడు, క్లోజ్ పెట్టాడు, మైండ్ పోయింది నాకు. ఆ మ్యూజిక్ మాత్రం దీపక్ దీవ్, బా ఏమైనా కొట్టాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజిఎం వస్తుంది, దుమ్ 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 అని వస్తుంది. అండ్ ఎడిటర్ వచ్చేసి అఖిలేష్ మోహన్, అంటే మూవీ మొత్తం ఎడిటింగ్ చేసింది అఖిలేష్ మోహన్. అతను చాలా బాగా చేశారు. అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటుంది, దాంట్లో ప్రతి ఒక్కరు న్యాయం చేశారు అబ్బాయి. ఈ మూవీకి అయితే చాలా న్యాయం చేశారు. అండ్ దాని తర్వాత ఎడిటర్ అయిపోయింది. డైరెక్టర్ అంటే ఆషామాష కాదు భయ్య, సెట్స్ చేయాలి చాలా ఉంటుంది. చాలా బాగా చేశారు, చాలా బాగా అంటే చాలా బాగా. ట్రైలర్ కట్, ఫస్ట్ మాట్లాడేది ట్రైలర్ కట్, బీభత్సంగా కట్ చేశాడు. డాన్ మార్క్స్, బా ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు భయ్యా, కానీ ట్రైలర్ మాత్రం 3 నిమిషాల 50 సెకండ్లు ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎక్కడ డల్ అవ్వలేదు. నా మైండ్ అయితే అలా వెళ్తూనే ఉంది, సూపర్. మీకు ఇంకోటి చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. మన సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ సార్ది చైల్డ్ ఆర్టిస్ట్ చేశారు కదా, అతను కూడా ఉన్నాడు, మన తెలుగు అబ్బాయి. అదే సలార్ మూవీలో అతను చెప్తుంటారు కదా, అబ్బాయి చెప్పాడు అంటే ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు, నేను పృథ్వీరాజ్ సార్కి చాలా నచ్చేసాను, నాకు పృథ్వీరాజ్ సార్ ఆయన నెక్స్ట్ ఫిలింలో నాకు ఛాన్స్ ఇస్తా అని చెప్పారని. ఇచ్చేసాడబ్బా, నిలబెట్టుకున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంత మంచోడంటే చూడండి, మన తెలుగు అబ్బాయి ఆ క్యారెక్టరు చాలా బాగా చేశాడని అక్కడ సలార్ మూవీలో అతనికి ఒక క్యారెక్టర్ ఇస్తాను నా నెక్స్ట్ మూవీలో అని చెప్పిన వెంటనే ఈ మూవీలో లూసిఫర్ మూవీలో అసలు ఇచ్చేసాడబ్బా. అదే డ్రగ్స్కి బానిసలు అవ్వడము, సంథింగ్ అమ్మడము, సంథింగ్ ఏదో ఉంది ట్రైలర్లో. చాలా చాలా నైస్. నాకు ఓవరాల్గా ఈ లూసిఫర్ 2 మాత్రం బీభత్సంగా నచ్చింది, నాకు మస్త్ అంటే మస్త్ నచ్చింది. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ చేసుకోండి. అండ్ ఫుల్ లెంత్ వీడియోస్ చూడండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.